మన ఒక టాపిక్ ఏంటంటే క్రిప్టోర్చిటిజం లేదా అన్‌డిసెండెడ్ టెస్టిస్. ఈ కండిషన్‌లో ఇక్కడ న్యూ బోర్న్స్‌లో అంటే మేల్ బేబీలో స్క్రోటంలోకి ఉండవలసిన టెస్టిస్ అనేవి 1 గాని లేదా 2 కూడా ఇంగ్యునల్ కెనాల్ లోపల నుంచి రావడం అనేది సరిగ్గా జరగకపోతే దాన్నే క్రిప్టోర్చిటిజం అని పిలుస్తారు. ఈ ఫస్ట్ టైప్‌లో ఏంటంటే మన ఇంగ్యునల్ కెనాల్ నుంచి మనకి యాంటీరియర్ అబ్డోమినల్ వాల్ దగ్గర నుంచి మనకి ఈ ఒక టెస్టిస్ అనేవి స్క్రోటం లోపలికి వెళ్ళాలి. వెళ్ళకుండా అక్కడే ఉండిపోతే పాల్పబుల్ అన్‌డిసెండెడ్ టెస్టికల్స్ అంటారు. నెక్స్ట్ టైప్ టెస్టికల్స్ అనేవి ఇక్కడ పాల్పేషన్ చేసినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్‌లో ఫీల్ అవ్వరు. ఇక్కడ 3 టైప్స్ అయితే ఉన్నాయి. అబ్డోమినల్ ఆర్ ఇంట్రా అబ్డోమినల్, ఇంగ్వినల్, ఎట్రోపిక్ ఆర్ అబ్సెంట్. ఈ టైప్‌ని అన్‌పాల్పబుల్ అన్‌డిసెండెడ్ టెస్టికల్స్ అని పిలుస్తుంటారు. అంటే పాల్పేట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఫీల్ అవ్వకపోతే దాన్నే ఈ టైప్‌ని అంటారు. నెక్స్ట్ టైప్ ఏంటంటే టెస్టికల్స్ మనం ఒక అబ్డోమినల్ లోపల నుంచి వచ్చినప్పుడు ఇంగ్యునల్ కెనాల్ అంటే పై భాగాన అది అక్కడ ఉండిపోయినప్పుడు అప్పుడు పాల్పబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఇలాంటి అన్‌డిసెండెడ్ టెస్టిస్ అనేవి 40% అనేది మనం చూసుకోవచ్చు అన్‌పాల్పబుల్ టెస్టిస్ కింద. ఈ అబ్డోమినల్ టైప్ టెస్టికల్స్ అనేవి ఇప్పుడు ఇంగ్యునల్ కెనాల్‌లోకి వెళ్తుంది. కాకపోతే ఇంగ్యునల్ కెనాల్ నుంచి బయటికి ఇంకా మూవ్ అవ్వలేదు. సో అంటే కింద భాగాన అంటే ఇక్కడ మనకి ఇంగ్యునల్ కెనాల్ కింద భాగాన ఇప్పుడు టెస్టికల్స్ అనేవి ఉన్నాయి. దాని ద్వారా టచ్ అయితే ఫీల్ అవ్వలేం. ఇది కూడా 40% అయితే ఉన్నాయి. ఈ టైప్‌ని ఇంగ్యునల్ టెస్టికల్స్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ టైప్ ఏంటంటే టెస్టికల్స్ అనేవి స్పెర్మ్స్‌ని తయారు చేయాలి కాబట్టి మన బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండాలి కాబట్టి మన ఒక బాడీకి బయట స్క్రోటం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా టెస్టిస్ అయితే ఉండవు. సో ఈ ఒక టైప్‌ని స్క్రోటల్ టెస్టికల్స్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ టైప్ ఏంటంటే ఎట్రోపిక్ టెస్టికల్స్ అనేవి చాలా చిన్నవి. తర్వాత ఒకవేళ అబ్సెంట్ అంటే అక్కడ టెస్టిస్ అనేది మిస్ అవుతుందన్నమాట. అక్కడ ఉండకపోవడం, టెస్టిస్ అనేది ఉండకపోవడం. సో ఈ రకంగా ఉండేవాళ్ళు 20% అయితే ఉన్నారు. సో ఇది కూడా అన్‌పాల్పబుల్ టెస్టికల్స్ కిందనే వస్తుంది. సో ఈ టైప్‌ని ఎట్రోపిక్ లేదా అబ్సెంట్ అని పిలుస్తూ ఉంటారు.